రోస్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 జరిపేసుకున్నాం. రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖున జరిపేసుకున్నాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి అదే స్పీచ్లు ఇస్తున్నారు, రిపబ్లిక్ డే కూడా అదే స్పీచ్లు ఇస్తున్నారు. ఏంటి అని అంటే మన స్పీచ్ మొత్తంలో ఉండేది ఫ్రీడమ్ 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 స్వేచ్ఛ. ఏం ఫ్రీడమో నాకు తెలియట్లేదు, కానీ ఆ రొట్టకొట్టుడు స్పీచ్లు ఉపన్యాసాలు ఆపేసి దయచేసి ఒక్కసారి ఈసారి నెక్స్ట్ వచ్చే రిపబ్లిక్ డే కన్నా కానీ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం, అది జనవరి 26న ఎందుకు జరుపుకుంటామంటే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున మన భారతదేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం, ఒక బుక్ని రాసుకున్నాం. ఆ బుక్ పేరే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అంటే రాజ్యాంగాన్ని లిఖించుకున్నాం అనమాట. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం దీన్ని లిఖించుకోవడం జరిగింది. అయితే ఆ రోజున అంబేద్కర్ గారి ప్రాశస్త్యం గురించి ఎవరు మాట్లాడలేదు. అసలు రాజ్యాంగ కమిటీ ఏముంది, దానికి అధ్యక్షుడు ఎవరు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, దాంట్లో మెంబర్స్ ఎవరు, అది రాయడానికి ఎంతకాలం పట్టింది, సో ఏ దేశానికి సంబంధించిన పరిపాలనకైనా కానీ ఈ రాజ్యాంగం అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, మనకి ఆదేశ సూత్రాలు ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి, లేదంటే ఏ దేశపు రాజ్యాంగం నుంచి మనం సంగ్రహించాము, ఇలాంటి విశేషాలు వింతలో ఉన్నాయి. దయచేసి అవి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వివరంగా చెప్పండి. అంతేగాని స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ, బ్రిటిషర్స్ నుంచి మనకు విముక్తి కలిగింది, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ గారు అయ్యి అని చెప్పకండి. అంటే ఇది చెప్పడంలో వాళ్ళని ఏమాత్రం చిన్న చూపు నేను చూడట్లేదు, కానీ మనకు స్వాతంత్రం రావడానికిను మన భారతదేశం గణతంత్ర రాజ్యం కావడానికి చాలా స్పష్టమైన తేడా ఉంది. ఆ స్పష్టమైన తేడాని భావితరాలకి చెప్తారని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.